హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ లిటిల్ వర్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ డ్రై ఫిష్ ఎంతమందికి ఇష్టము, మీలో ఎంతమంది తింటారు? నాకైతే చాలా ఇష్టము. ఈ బొమ్మడాయల కర్రీ అండ్ రొయ్యల కర్రీ అనేది చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా అందరూ తింటామన్నమాట ఈ డ్రై ఫిష్. సో ముంబైకి వెళ్ళినప్పుడు మా వదిన చేసింది బొమ్మడాయల కూర చేసింది, పులుసు కూడా చేసుకుంటాము. సో కర్రీ కూడా బాగుంటుంది, ఒకసారి ఇలా కూడా చేసి ట్రై చేయండి. సో ముందుగా దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి, అందులో పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డ్రై ఫిష్ కదా, వాళ్ళు స్టోర్ చేసి పెడతారనమాట. అందుకని చెప్పి మంచిగా క్లీన్ చేసేసుకొని సో ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల కూడా అది ముక్క అనేది గట్టి పడుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో రోస్ట్ చేసుకున్నాక అవి చల్లారేలోపు మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. యాక్చువల్గా మా వదిన చేస్తుంది ఇది. సో ఇంక ఇవి చల్లారినాక మంచిగా వాష్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. చూడండి ఎంత డర్టీ వస్తుందో వాటర్. ఇంకా కామన్ అండి డ్రై ఫిష్ కాబట్టి వాళ్ళు మొత్తం బయటనే ఎండకి పెడతారు కాబట్టి డస్ట్ అనేది వస్తుంది. ఇంకా టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ భరించాలి, తప్పదు ఇంకా. సో మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా దాన్ని మా వదిన ఏంటంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తుంది అనమాట. సో ఒక్కోలా చేస్తారు, ఒక్కో దగ్గర. మా మమ్మీ వేరేలా చేస్తుంది, మా వదిన వేరేలా చేస్తుంది, అండ్ నేను వేరేలా చేస్తాను. ఇది మా వదిన స్టైల్ అనమాట. సో ఇలా ఫస్ట్ వాష్ చేసుకున్నాక ఆయిల్లో కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క అనేది ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఎక్కువ టైం అక్కర్లేదంటే ఒక 3 to 4 మినిట్స్ చేసుకుంటే చాలు. సో ఇలా క్యాప్ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవడమే. ఇంకా ఇందులో ఏం యాడ్ చేయలేదు అనమాట, ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేస్తుంది అంతే. సో మనం ఫిష్ ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా, అందులోనే మనం ఆయిల్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అదన్నీ ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో అందులోనే ఆయిల్ వేసేసి మంచిగా ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది ఆనియన్ టమాటాతోనే ఇది గ్రేవీ అనమాట. అందుకని చెప్పి ఆనియన్స్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని. సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ అంటే చెప్తూనే ఉంటా కదా ఎట్లయినా ఆయిల్ ఎక్కువ పడుతుందని. సో ఇంకా ఆ లోపు మనం టమాటా మగ్గేలోపు ఆనియన్ మగ్గేలోపు టమాటా కూడా కట్ చేసి పెట్టుకుంటుంది పక్కన. చూడండి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అండ్ ఈ వీడియోకి ఇంకో స్పెషల్ ఏంటంటే, ఈ వీడియో నా కోసం మా వదిననే ఓన్గా తను కుక్ చేస్తూ రికార్డ్ చేసిందనమాట. నేను కొంచెం బిజీగా ఉండే అప్పుడు. సో మా వదిననే రికార్డ్ చేస్తూ తను ఒక్కతే చేసిందనమాట ఫస్ట్ టైం. ఇప్పటివరకు తను అలా ఏ వీడియో చేయలేదు, నా కోసం అలా చేసింది. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక అందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో అందులోనే పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అవి కూడా మగ్గేంతవరకు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని. సో పసుపు కూడా యాడ్ చేసేసింది ఇంకా ముందే. అది కూడా మంచిగా ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. ఆయిల్ కూడా పైన వచ్చేసింది. సో ఇంకా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుంది కదా టమాటా, అవి ఇంకా యాడ్ చేసేస్తుంది అనమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు, లేదంటే మీరు టమాటా ఎక్కువ తీసుకొని ఆనియన్ కూడా తక్కువ తీసుకోవచ్చు. ఇంకా మీ టేస్ట్ని బట్టి అది. కాకపోతే దీంతోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది, గ్రేవీ కూడా దీంతోనే వస్తుంది. సో ఇప్పుడు టమాటా ఆనియన్ ఇదంతా మంచిగా స్మాష్ అయ్యేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇంకా సో టమాటా ఆనియన్ కూడా మంచిగా మగ్గిపోయింది, పేస్ట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాక డ్రై ఫిష్ ఉంది కదా బొమ్మడాయలకి, అది యాడ్ చేసేసుకోవాలి. ఇంకా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మంచిగా మగ్గిపోయింది ఫిష్ కూడా. ఇంకా ఇప్పుడు ఇందులో మనము కారము అన్నీ యాడ్ చేసేసిందనమాట. సో మా వదిననే రికార్డ్ చేస్తూ చేసింది కాబట్టి నాకు కూడా ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నాను నేను. చాలా బాగా రికార్డ్ చేసింది అసలు. పాపం చూడండి, తనకి వన్ హ్యాండ్తో ఏమంటారు రికార్డ్ చేస్తే వన్ హ్యాండ్తో కుక్ చేయడం చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా కష్టమైన నా కోసం చేసింది అసలు. సో మేము కారం ఎక్కువే తింటామండి, ఇంకా నాన్ వెజ్లో ఇంకెక్కువ తింటాం కారము. సో అది ఉప్పు కలిపిన కారం అనమాట. దాన్ని బట్టి ఇంకా మీరు చూసి యాడ్ చేసుకోండి కారం ఉప్పు అనేది. సో కారం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా కారం అనేది ఫ్రై అయిపోవాలన్నమాట. కర్రీలో మొత్తం మంచిగా కలిసిపోవాలి, ముక్కకు పట్టాలి కారము. అంతవరకు మనం క్యాప్ పెట్టేసుకొని మంచిగా ఇంకో ఇలా మగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి వాటర్ యాడ్ చేసింది. మీరు కావాలంటే వాటర్ బదులు మీరు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటా ఎక్కువ అయిపోతుంది కాబట్టి టేస్ట్ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేసింది. ఇది యాక్చువల్గా పులుసు కాదు, కర్రీ అనమాట. పెట్టేసుకోండి, చూడండి ఎంత మంచిగా అది బాయిల్ అవుతుందో. ఆయిల్ కూడా పైనకు వచ్చేసింది. ఇంకా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆ రోజు చాలా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ మా బావ కూడా వచ్చాక చేశారనమాట మా వదిన. చాలా ఫేవరెట్ మా అందరికీ ఇది డ్రై ఫిష్. సో చాలా బాగుంది, టేస్ట్ కూడా స్పైసీగా మంచిగా వచ్చింది. సో థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.